యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ లోకి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్క్యూఎల్లో ఉన్నటువంటి మన నెక్స్ట్ ఆపరేటర్ లాజికల్ ఆపరేటర్. సో లాజికల్ ఆపరేటర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అండ్ లాజికల్ ఆపరేటర్లో మనకు ఎస్క్యూఎల్లో అండ్ ఆపరేటర్ ఆర్ అండ్ నాట్ ఆపరేటర్ ఈ త్రీ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అండ్ అంటే ఏంటి, దాని యొక్క ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ఆర్ అంటే ఏంటి, దాని యొక్క ఆపరేషన్, ఇన్ ద సేమ్ వే నాట్ ఆపరేటర్ గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అంటే, సో ఇది అండ్ ఆపరేటర్ యొక్క లైక్ ట్రూత్ టేబుల్ అనమాట. సో ఈ అండ్ ఆపరేటర్ అనేది మనకు అవుట్పుట్ ట్రూత్ ఎప్పుడు ఇస్తుంది అంటే ఓన్లీ ఇఫ్ ద గివెన్ టూ కండిషన్స్ ఆర్ ట్రూ. సో మనం ఏ బి అనే టూ కండిషన్స్ తీసుకుంటే ఆ టూ కండిషన్స్ ట్రూ అవ్వాలి, అట్ ఏ సేమ్ టైం ట్రూ అయితేనే మనకు అవుట్పుట్ అనేది ట్రూత్ ఇస్తుంది అనమాట. సో ఇన్ రిమైనింగ్ కేస్లో ఏ ఒక్క లైక్ ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా కూడాను మనకు అవుట్పుట్ అనేది జీరో ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ వచ్చేసి ఆర్ ఆపరేటర్. సో దీంట్లో ఇది అండ్ ఆపరేటర్కి కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా నాకు అవుట్పుట్ అనేది 1 ఇస్తుంది. సో ఇప్పుడు రిమైనింగ్ జీరోస్ అన్నిటికీ నేను మీకు వేరే కలర్స్లో వేసి చూపించాను కదా, చూడండి ఇక్కడ 1 1 అంటే ఫస్ట్ అండ్ సెకండ్ కండిషన్ రెండు ట్రూ అయ్యాయి. సో నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, ట్రూ అయ్యింది. 0 1 ఇక్కడ నాకు సెకండ్ కండిషన్ అనేది ట్రూ, సో నాకు అవుట్పుట్ అనేది ట్రూ అయింది. 1 0 ఫస్ట్ కండిషన్ ట్రూ, ఈవెన్ దో సెకండ్ కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా నాకు ఆర్ అనేది అవుట్పుట్ ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్కి వచ్చేస్తే ఫస్ట్ అండ్ ఆపరేటర్. సో ఆల్ ది కండిషన్స్ ఎగ్జిక్యూట్ అట్ ఏ సేమ్ టైం అంటే మనం ఎన్ని కండిషన్స్ అండ్ ఆపరేటర్ యూజ్ చేసి రాసామో అన్ని కండిషన్స్ మనకు ట్రూ అవ్వాలన్నమాట. అండ్ దెన్ and will execute if all the conditions are true at a same time. సో అంటే సేమ్ టైంలో అన్ని కండిషన్స్ మనకు ట్రూ అవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూసారంటే లైక్ ఈ క్వెరీ చూసారంటే, ఈ క్వెరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 1000 అండ్ సాలరీ లెస్ దెన్ 2500 అన్నారు. సో నేను అండ్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేశాను, ఇది ఒక కండిషన్ అండ్ దెన్ ఇది ఒక కండిషన్ అనమాట. సో ఈ టూ కండిషన్స్ మధ్య నేను అండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాను. ఇది ఎప్పుడు నాకు ట్రూ ఇస్తుంది, వెన్ ఎవర్ దీస్ బోత్ కండిషన్స్ షుడ్ బి ట్రూ, అట్ ద టైమ్ ఐ కెన్ గెట్ అన్ అవుట్పుట్ లైక్ ట్రూ. సో శాలరీ అనేది గ్రేటర్ దెన్ 1000 ఉండొచ్చు అండ్ లెస్ దెన్ 2500 అట్ ఏ సేమ్ టైం ఉండొచ్చు కదా, అర్థమవుతుందా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు నేను దీనికి అవుట్పుట్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ శాలరీ అనేది 1000 కంటే ఎక్కువ 2500 కంటే తక్కువ ఉన్న శాలరీస్ అన్నీ ప్రింట్ అవుతాయి అన్నమాట. వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ప్రింట్ అవుతాయి. నేను ప్రాక్టికల్గా ఎస్క్యూఎల్లో కూడా చేసి చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. కొంచెం లైక్ ట్విస్ట్ చేసినట్టు ఉంటుంది, బట్ కొంచెం అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ సో నేను సేమ్ ఇదే నేమ్స్కి వాడుతున్నాను, లైక్ ఈ నేమ్ అని చెప్పేసి, వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు స్మిత్ అండ్ ఈ నేమ్ ఈక్వల్స్ టు అలెన్ అన్నారు. అంటే ఈ నేమ్ అనే కాలంకి ఫస్ట్ నేను ఏం అసైన్ చేస్తున్నాను, స్మిత్ అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఏం అసైన్ చేస్తున్నాను, అలెన్ అనేసి అసైన్ చేస్తున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? లైక్ ఇప్పుడు మీకు ఒక నేమ్ ఉంది, సేమ్ టైం మీకు ఒక లైక్ స్మిత్ అనేసి ఒక నేమ్ పెట్టి అట్ ద సేమ్ టైం మీ నేమ్ని అలెన్తో కంపేర్ చేసుకుని రెండింటిని ఈక్వల్ చేసుకోగలరా? సో అది పాసిబుల్ అవ్వదన్నమాట. సో ఇది నాకు రాంగ్ ఎగ్జాంపుల్. అండ్ ఆపరేటర్ దీన్ని యూజ్ చేస్తే ఏమొస్తుంది, అసలు నో రో సెలెక్టెడ్ అని చెప్పి వస్తుంది అనమాట. ఇది కూడా నేను మీకు చేసి చూపిస్తాను, బట్ టైం బీయింగ్ ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది రాంగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా, కంపారిజన్ అనేది శాలరీ గ్రేటర్ దెన్ 1000 అండ్ శాలరీ ఇస్ లెస్ దెన్ 2500 సేమ్ శాలరీ కాలమ్స్ని ఇక్కడ నేను కంపేర్ చేస్తున్నాను. లైక్ రెండు ట్రూ అవ్వాలి, టూ స్టేట్మెంట్స్ అనేటివి. ఇక్కడ నాకు ట్రూ అవుతుంది, సో అవుట్పుట్ వస్తుంది. బట్ ఈ కేసులో ఈ నేమ్ ఈక్వల్స్ టు స్మిత్ అన్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఈ నేమ్ ఈక్వల్స్ టు అలెన్. సేమ్ స్మిత్ అనే పర్సన్కి సేమ్ టైం అలెన్ అనే నేమ్ ఉంటుందా?
ఉండదన్నమాట. సో ఇది మనకు నో రో సెలెక్టెడ్ అనేసి అవుట్పుట్ వస్తుంది. ఇది అండ్ ఆపరేటర్. సో ఇప్పుడు మీకు అండ్ అర్థమైతే సేమ్ వే ఆర్ ఆపరేటర్ కూడాను. ఎలా అంటే ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇది ఆర్ ఆపరేటర్. ఏముంది ఇక్కడ? సో ఏ ఒక్కటి 1 అయినా కూడా, ఐ మీన్ ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా నాకు అవుట్పుట్ అనేది ట్రూ ఏ వస్తుంది. ఓకే, దీని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఆర్ ఆపరేటర్, ఓన్లీ ఫస్ట్ కండిషన్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ కండిషన్. సో ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తుంది, అది ట్రూ అయితే అది ఎగ్జిక్యూట్ చేసేసి అండ్ దెన్ నెక్స్ట్ కండిషన్కి వెళ్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, సెలెక్ట్, ఓకే ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు స్మిత్. ఏమవుతుంది ఆర్ ఆపరేటర్ అనేది? ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తుంది, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ప్రింట్ అయిపోతుంది అనమాట డీటెయిల్స్ అన్ని. లైక్ అంటే ఇప్పుడు ఈ నేమ్ ఈక్వల్స్ టు స్మిత్, సో స్మిత్ అనే నేమ్ ఈ నేమ్ కాలంలో ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ మొత్తం ఎంటైర్ డీటెయిల్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఇంకో కండిషన్ని చెక్ చేస్తుంది, లైక్ ఈ నేమ్ ఈక్వల్స్ టు ఎల్ఎన్. ఓకేనా, ఇప్పుడు ఎల్ఎన్ డీటెయిల్స్ అన్నీ ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఈ నేమ్ ఈక్వల్స్ టు వాట్. ఓకేనా, లైన్ బై లైన్ కండిషన్ చెక్ చేసుకుంటూ వాటి డీటెయిల్స్ అన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇదే లాజిక్ని నేను యూజింగ్ శాలరీకి అప్లై చేస్తున్నాను అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 1000. ఏం చేస్తుంది ఆర్ ఆపరేటర్ అనేది? ఇట్ చెక్స్ ద ఫస్ట్ కండిషన్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సో శాలరీ గ్రేటర్ దెన్ 1000 ఈ స్టేట్మెంట్ అనేది ఆర్ఎల్స్ ఈ కండిషన్ అనేది ట్రూ అనమాట. సో ఏం చేస్తుంది, 1000 కంటే ఎక్కువ ఉన్న శాలరీ వాళ్ళన్ని డీటెయిల్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ మన నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, శాలరీ లెస్ దెన్ 2500 అంటున్నారు. అంటే ఈ స్టేట్మెంట్ కూడా నాకు ఎంటైర్ ప్రింట్ అవ్వాలి కదా. సో 2500 కంటే తక్కువ ఉన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో ఇప్పుడు నేను శాలరీ గ్రేటర్ దెన్ 1 అంటాను, గ్రేటర్ దెన్ 3 అండ్ లెస్ దెన్ 9 అంటున్నాను. సో నాకు ఉన్నటువంటి శాలరీస్ ఇవన్నమాట. ఓకేనా, ఫస్ట్ కండిషన్లో ఏమేమి ప్రింట్ అవుతుంది చెప్పండి. ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ కాబట్టి దీంట్లో ఆ స్టేట్మెంట్ ఆర్ ఆపరేటర్ ఫస్ట్ కండిషన్ అంతా ప్రింట్ చేస్తుంది. గ్రేటర్ దెన్ 3 ఏమేమి ఉన్నాయి, 4, 5, 6, 7, 8, 9. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ ఏం ప్రింట్ చేస్తుంది, శాలరీ లెస్ దెన్ 9 అన్నారు, విచ్ ఇంక్లూడ్స్ 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఓకేనా, నా అవుట్పుట్ ఏంటి ఇప్పుడు ఇది. అర్థమవుతుందా? నా శాలరీ ఏమో 1 to 9 ఉంది, దీంట్లో నేను గ్రేటర్ దెన్ 3 లెస్ దెన్ 9 రావాలి అనుకుంటున్నాను. నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, ఒక నిమిషం. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ గ్రేటర్ దెన్ 3, 4, 5, 6, 7, 8. అంటే మళ్ళీ ఏముంది, శాలరీ లెస్ దెన్ 9 ఉంది. ఈ టూ వాల్యూస్ బిట్వీన్ ఏమైతే ఉంటాయో నాకు ప్రింట్ అవ్వాలి. సో నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇది 4, 5, 6, 7, 8. బట్ నాకేమొచ్చింది 4, 5, 6, 7, 8, 9, 1, 2, 3, 4, 5 అన్ని డీటెయిల్స్ ప్రింట్ అయిపోతున్నాయి అనమాట. నాకు శాలరీ కాలంలో ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ ప్రింట్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకు, ఆర్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్కి ట్రూ అయిన వాల్యూస్ అన్నీ ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది మనకు మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ అండ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు అండ్ రాసామనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్లేస్లో అండ్ రాసామంటే ఏమవుతుంది, అండ్ అనేది ఈ టూ కండిషన్స్ అట్ ఏ టైం ట్రూ అవ్వాలన్నమాట. లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ 3 లెస్ దెన్ 9 రెండు ఒకేసారి చెక్ చేసుకుంటూ ప్రింట్ చేస్తుంది అనమాట. అప్పుడు నాకు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకేనా, ఓకే మీకు క్లారిటీగా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను.
సో మన నెక్స్ట్ ఆపరేటర్ ఏముంది, నాట్ ఆపరేటర్. నాట్ అంటే ఏంటి యాక్చువల్ మీనింగ్, ఎస్ అయితే నో, నో అయితే ఎస్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంతమంది డీటెయిల్స్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, లైక్ ఎంప్లాయీ నేమ్స్. సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ నాట్ ఈక్వల్స్ టు, ఇలానే పెట్టచ్చు. ఇది రిలేషనల్ అయిపోతుంది. సో నాట్ అనేసి అయినా పెట్టచ్చు అనమాట. నాట్ ఆఫ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10, comma, or department number equals to 20. సో నాట్ ఆపరేటర్ ఏంటంటే ఈ టూ కండిషన్స్ అట్ ఏ టైం చెక్ చేస్తుంది అనమాట. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇంక్లూడ్స్ అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 20 ఇంక్లూడ్ అయ్యి ఈ రెండు కాదు, 10 and 20 డిపార్ట్మెంట్ ఎక్సెప్ట్ 10 and 20 డిపార్ట్మెంట్ అనేసి దీని మీనింగ్ అనమాట. ఓకే, సో ఇలా మనం నాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నాట్ ఆపరేటర్ మనకి ఇలాగైనా నెక్స్ట్ మనకు స్పెషల్ ఆపరేటర్స్ అవి వస్తాయి. సో అక్కడ మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు తెలిసి పెట్టుకోండి, లైక్ లాజికల్ ఆపరేటర్స్లో నాట్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తామనేసి. ఓకే, ఇప్పుడు మనం సేమ్ ఎగ్జాంపుల్స్ని యూజింగ్ ఎస్క్యూఎల్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఎస్క్యూఎల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి, స్టార్ వద్దులేండి, ఈ నేమ్స్ మాత్రమే సెలెక్ట్, శాలరీ సెలెక్ట్ చేద్దాం. సాల్ ఫ్రమ్ ఈఎంపి వేర్ సాల్ గ్రేటర్ దెన్ 1000. ఫస్ట్ అండ్ ఆపరేటర్ చూద్దామా, అండ్ సాల్ లెస్ దెన్ 9000. సో 1000 కంటే ఎక్కువ ఉండాలి అండ్ 9000 కంటే తక్కువ ఉండాలి. అన్ని డీటెయిల్స్ ప్రింట్ అయ్యాయి నాకు శాలరీలో అండ్ ఆపరేటర్. సో ఇదే సేమ్ కండిషన్ నేను ఇప్పుడు ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి రాస్తాను అనమాట. కాపీ పేస్ట్ ఆర్ శాలరీ లెస్ దాన్ 9000. మనకి ఎన్ని రోస్ సెలెక్ట్ అయ్యాయి, కంప్లీట్గా మన టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయి, 15 రోస్ ఉన్నాయి. సో ఎన్ని రోస్ సెలెక్ట్ అయ్యాయి మనకు, ఎంటైర్ 15 రోస్ సెలెక్ట్ అయ్యాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తాము, అది ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ని ట్రూ వాల్యూస్ అన్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు మీకు అర్థమైందా లైక్ అండ్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఆర్ ఆపరేటర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామని. ఇది మీకు చిన్న ఐడియా అనమాట. అండ్ నేను కొన్ని క్వెరీస్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను రిగార్డింగ్ లాజికల్ ఆపరేటర్స్ ఓన్లీ. సో ట్రై టు సాల్వ్ all the queries. If you have any doubts or queries regarding these examples like logical operators, anything else regarding SQL, కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో, నేను మీకు ఆన్సర్ కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.